చెప్పు. హాయ్ గైస్, రెడీ అయిపోయాం మేము. ఇంకా వెళ్ళిపోవడమే ఇప్పుడు రైల్వే స్టేషన్కి. కాకపోతే వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు. మాకు నైట్కి 11కి ట్రైన్, అంటే ఇప్పుడు నుంచి మేము బయలుదేరిపోతాం. ప్రజెంట్ టైం అయితే 3 అవుతుంది. ఇంకా జైష్ వాళ్ళని అయితే ఇలా సింపుల్గా రెడీ చేశాను. నేను కూడా మామూలు డ్రెస్ వేసాను, ఎందుకంటే ట్రావెలింగ్లో కదా. ఇంకందుకే మా ఆయన అయితే బండి అవన్నీ లోపలే పెట్టేస్తాడు. ఇటు నుంచి లగేజ్ ఏమన్నది కానీ అటు వచ్చినప్పుడు లగేజ్ ఎక్కువ మాకు. ఇదిగోండి, బండి అయితే ఇంటి లోపల పెట్టేస్తాడు అనమాట. ధూళి కలిపడే వద్దు బయట ఉంటాయి ఇంకెందుకని చెప్పేసి. ఈ ట్రాలీ జస్ట్ ఈ బ్యాగ్ మాత్రమే. ప్రజెంట్ ఇప్పుడు టైం 3 అయిందా. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి బస్ మీద, అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకుని వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ వేరే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్తాం. రాస్తా చూస్తే గంట కూడా పట్టదు మాకు, కానీ అన్నీ మారుతూ ఉండాలి. దాంతోపాటు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఏటుకోవమ్మా, మంచం మీద నుంచి కింద పడిపోయినాడు. ఎప్పుడు కిందకి చూస్తామంటాడు, పడ్డాడు. ఈరోజు ఇన్ని రోజులు ఎప్పుడు పడలేదు, కానీ వెళ్ళే ముందే పడిపోయాడు. ఒక్క బస్సు కూడా రావట్లేదు, బస్ కోసం వెయిట్ చేస్తుంటే. ఫైనల్గా అయితే బస్సు వచ్చేసింది. ఎక్కిన తర్వాత ఒక 30 minutes పట్టింది మాకు దిగడానికి. ఇంకా దిగేసాము. దిగిన తర్వాత ఈ చిన్న రాస్తా నడవాలంట. మేము ఇంకా ఆటో ఎక్కేసాము, బ్యాటరీ ఆటో ఉంటుంది కదా, అది ఎక్కేసిన తర్వాత ఒక 15 రూపీస్ 10 రూపీస్ తీసుకున్నాడు వాడు. చిన్నదే దూరం, కాకపోతే ఇంకా బాబుని ఎత్తుకొని ఇంకా బ్యాగ్లో వేసుకొని వెళ్ళలేమని చెప్పేసి ఇంకా ఎక్కేసాము. ఇక్కడ ఏమో నాకు అర్థం కాదు, ఎక్కడైనా మనం హైవేలో కానీ ఎక్కడైనా దిగామనుకోండి, మళ్ళీ ఆటో పట్టుకొని ఎక్కడికో అక్కడికి అలాగా ఎక్కడ చూసినా అట్టనే ఉంటుంది. చూడండి, మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. ట్రైన్ కూడా ఎక్కేసాము. ట్రైన్ చాలా బాగుంది, నాకు ఈసారి మంచిగా అనిపించింది. లోకల్ ట్రైన్ అనమాట, మంచిగా ఉంది, పీస్ఫుల్గా. వాతావరణం కూడా ఎండలేదు. 3 తర్వాత బయలుదేరాం కదా, చల్లగా ఉంది వాతావరణము. ఇంకా నేనైతే మా ఆయన అలా భుజం మీద పడుకుని పోయాను. కొంచెం చల్లగా ఉంది వాతావరణము. బాబు నా ఒడిలో పడుకుంటే నేను ఇలాగ కొంచెం అలసిపోయానని చెప్పేసి. నాకు అసలు బస్సు పడదు, మెయిన్ అదే భయం నాకు. ట్రైన్ అందుకే చూజ్ చేసుకున్నాం ఈసారి. ఎప్పుడు కూడా ట్రైన్కి వెళ్ళేవారం కాదు, ఈసారి కొంచెం డిఫరెంట్గా జర్నీ అయితే ప్లాన్ చేసాము. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా దిగేసాము. ట్రైన్ ఎక్కి దిగేసిన తర్వాత మాకు కరెక్ట్గా 5:20కి దిగాము మేము. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఎత్తుకొని అలా వెళ్తున్నాము. ఈ నడుస్తున్నాం కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీదన ఈ మురి మిక్సర్ బండ్లు ఎన్ని ఉన్నాయో తెలీదు. చూస్తే స్పైసీగా మంచిగా అనిపిస్తున్నాయి, కానీ తినడానికి ఏం బాగోవు. ఇంకా మా ఆయన తిను అన్నాడు, కానీ నేనైతే తినలేదు. ఇక్కడ చూడండి జెండా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ నడవాలంట. పోలీస్కి అడిగాను, ఏం తెలియట్లేదు ఈ రాస్తాలు ఏమున్నా, జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకెందుకని ఆర్పిఎఫ్ పోలీస్కి అడిగితే చెప్పాడు ఇలా వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మా ఆయన ఏదో చూస్తాడు. ఇంకా నడుస్తున్నాం అనమాట. నడుస్తుంటే పక్కన చిన్న మార్కెట్, మళ్ళీ ఇది కూడా పానీపూర్లని, లేకపోతే చౌమీన్ అని, లేకపోతే చిన్న బట్టల షాపులు, అట్లా ఇవన్నీ మార్కెట్ లాగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం నడవాలంట. రాస్తా ఏం బాగాలేదు, అసలు ఎంత స్లమ్ ఏరియాలో ఉంది, అసలు అంత బాగాలేదు. ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి మేము షాలిమార్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, అక్కడికైతే మాకు ట్రైన్ అట. అసలు మా ట్రైన్ టికెట్స్ కూడా బుకింగ్ అవ్వలేదు. ఒక అన్నకి చెప్పాము. యాక్చువల్గా మేము 18వ తేదీకి టికెట్లు చేసుకున్నాం, బట్ లీవ్ దొరక్క ఇంకా ముందుగానే లెఫ్ట్ అయిపోయాము. అది సార్ ఇన్స్పెక్షన్ ఉందని చెప్పేసి ఇంక అందుకే వచ్చేసాం. మాకు టికెట్స్ అన్న చేసి ఇస్తాను అన్నాడు, చూడాలి కన్ఫర్మ్ అవుతాయి లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాడు. ఇంకా ఎంతసేపు అలా బాబుని ఎత్తుకుంటానని చెప్పేసి దాని మీద కూర్చుని పెట్టాను. ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్సులు కూడా తెలియట్లేదు. ఆఖరికి బస్సు వచ్చింది, ఎక్కేసి ఇక్కడ దిగాము. ఇది చాలా పెద్ద హైవేలాగా ఉంది, అయినా సరే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుంచి అందరు వెళ్తున్నారా, అందరూ ట్రైన్కి దిగిన వాళ్ళే మాతో పాటు. అక్కడ నుంచి మళ్ళీ చిన్న రాస్తాలో ఒక పక్కన రేకుల షెడ్ లాగా ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళి ఆ ఇరకలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆటో దొరుకుతాయట అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇంకా అదే చేస్తున్నాము. అందరూ ఇంక వెళ్తున్నారు. నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను. మా ఆయన పాపం ఎంతగానో మోస్తాడు ఈ ట్రాలీలు, బ్యాగులు. ఈసారి లగేజ్ తక్కువ, ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఏముండదులండి. ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. 15 రూపాయలు తీసుకోండి వాడు. తక్కువ దూరాలు 15 రూపాయలు. మన సైడ్ అయితే తక్కువ దూరమైన 70 రూపాయలు అలా తీసుకుంటారు కదా, నిజం చెప్పండి. ఇంకా అక్కడ దిగాము. మాకు రైల్వే స్టేషన్ కనిపించలేదు. ఎక్కడ అడిగితే ఎదుగుంటే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అట్లా చెప్పాడనమాట. ఇంకా అసలు ఏటో ఈ రాస్తా లాగర్థం కాదు. మా ముందు కూడా కొంతమంది ముసలిలు నడుస్తున్నారు. ఇదే గల రాస్తా. ఇంకా రైల్వే ప్లాట్ఫామ్ అదే ట్రాక్ల మీద నడుస్తున్నాం మేము. చూస్తే మీకు అబ్జర్వ్ చేసి తెలుస్తుంటుంది. ఈ రాయలు ఉంటాయి కదా, వాటి మీద నడుచుకుంటా ఇంక వెళ్తున్నాము. ఏటో ఇక్కడ అందరు జనాలు కూడా అలాగే వస్తున్నారు. మాకే తెలియదు అనుకుంటే తెలియకపోయినా ఇంకంతే నట్టు రాస్తా. అలా ఆటోల మీద ఆ వే నుంచి చూస్తే ఇంక ఇలాగే వెళ్ళాలంట. ఇంక నేనైతే ఏకంగా పట్టాల మీద నడుస్తుంది. మా ఆయన తిట్టాడు. చూసారా, షాలిమార్ ఉంది. ఇక్కడికి వచ్చాము. ఇంకా అమ్మయ్య వచ్చేసాము అనుకున్నాను. కాకపోతే టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి లేదు, నా మైండ్లో ఒక టెన్షన్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇంకేదో చేస్తాం అవ్వకపోతే.
ఇంకా వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ అవి చేసేసి బాబుకి తినిపించేసాను ఫస్ట్. తినిపించేసిన తర్వాత వాడు కాసేపు ఆడాడు. ఆ కుక్కలంటే వీడికి ఇష్టము. ఇప్పుడు చూడండి కుక్కలు దూ 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 అనుకుని ఉంటాడు. ఇంకా దాని మీద కూర్చుని పెట్టి అలా ఆడిపిస్తున్నాడు కాసేపు. బాబాయ్ మోషన్ చేసేసాడు, తినేసాడు, అన్నీ అయిపోయినాయి. ఇంకా వెయిట్ చేస్తున్నాము టికెట్స్ కోసం అని చెప్పేసి. కొద్దిసేపు అయిన తర్వాత అవన్నీ ఫోన్ చేసి సడన్గా మాకు బాంబు పేల్చాడు, టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పేసి. ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే మా ఆయనకి తిట్టాను. ఇంకా తిరుగు ప్రయాణం చేస్తున్నాం అనమాట. షాలిమార్లో ఉంటే ఎక్కువ ట్రైన్స్ అనేవి దొరకవు. ఇంకా సర్లే హౌరా వెళ్ళిపోతే కనీసం ఈ ట్రైన్ అయితే 11కి, వేరే ట్రైన్స్ అయితే 5కి, ఇంకా 10:30కి ఇలా ఉన్నాయంట. ఇంకా సర్లే వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసామన్నమాట బయటికి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో కట్టించుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ కూడా అంతే, ఆటో కట్టించుకొని వెళ్ళాము. ఆడ సగం వరకు ఆపేసాడు మమ్మల్ని. మళ్ళీ అక్కడ నుంచి చాలా దూరం హౌరా రైల్వే స్టేషన్ లోపలికి మళ్ళీ వెళ్ళామన్నమాట నడుచుకుంటా. ఎప్పుడూ అంతే, ఏటో మాకు జర్నీలు అసలు సెట్ అవ్వట్లేదు. ఈ 2024 జనవరి నుంచి మాకు జర్నీ అనేది సెట్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే హౌరా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా బ్యాగ్స్ అవన్నీ చెక్కింగ్లు అవన్నీ అవుతాయి కదా, అలా చెక్ చేస్తున్నారు. ఇక్కడైతే టికెట్స్ కోసం అడిగామన్నమాట. మామూలుగా అంటే ఉంటారు బ్రోకర్స్, వాళ్ళకి అడిగితే 1800 రూపాయలు చెప్తున్నాడు ఒక టికెట్, కన్ఫర్మ్ టికెట్ స్లీపరు. అసలు 450 రూపాయలు టికెట్, 1800 రూపాయలు అంటే సర్లే డబల్ తీసుకున్నా బాగుంది. మేమైతే 1000 ఇస్తామన్నాము. ఆడ ఒప్పుకోలేదు. ఇంకా సర్లే మీరు వద్దులే బాబు, మీరు ఉంచుకోర్రా అనుకో చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకుంటాం టీటీకి అని చెప్పేసి మేము ఎక్కిపోయాము. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు అబ్బాయిలు ఉన్నారు కదా, త్రిపుర అబ్బాయిలు అంట. సర్లే ఆ తమ్ముడలు ప్లేస్ ఇచ్చారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉండిపోయాము. మేము ట్రైన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎస్ఎస్బి అబ్బాయిలు వేరే వాళ్ళు ఇద్దరు కనిపించారు. వాళ్ళతో పాటు ఇంకా కలిసి శ్రీకాకుళం వరకు అయితే వచ్చేసాము. మీకు తెలిసి ఉంటుంది శ్రీకాకుళం రోడ్డే ఇది. ఫస్ట్ టైం అనమాట నేను శ్రీకాకుళం దిగడము. ఇంతవరకు ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట నాకు ఇది. అంటే ఎప్పుడు శ్రీకాకుళం మీద నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవారు అన్నమాట అటు నుంచి ఇటు. కాకపోతే ఈసారి ఇక్కడ దిగాము, మంచిగా అనిపించింది అండి. రాస్తా కూడా మాకు 1.5 గంట పట్టింది కరెక్ట్గా ఇంటికి వెళ్ళడానికి. శ్రీకాకుళం నుంచి బస్సు ఎక్కేసాం డైరెక్ట్గా. ఇంకా బస్సు పాల్గొండ మీద నుంచి ఇంకా అలాగా మా ఊరు వరకు వెళ్ళలేదు, వేరే రాయవలసిన స్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫైనల్గా మా ఆయన డ్రింక్ తాగుతున్నాం. మా వాడు ఇక్కడ డ్రింక్ కోసం ఆడికి కావాలంటే అని చెప్పేసి